యూట్యూబ్ ప్రేక్షకులందరికీ శైలజ నమస్కారాలు. నేను శైలజ క్రియేషన్స్ అండ్ కలెక్షన్స్ నుంచి ఉప్పై కృష్ణలోపరి. ఈరోజు వచ్చండి మనం అన్ని ఎంపీ కాటన్స్ 100% ప్యూర్ కాటన్స్ కూడా చూస్తున్నామండి. ఎంపీలోనే చాలా బాగున్నాయండి కాటన్స్ అయితే. కానీ ఫుల్ డిజిటల్ ప్రింట్స్తో ఇచ్చారు. అట్లాగే కొన్ని 1175, మిగతావేమో ఇంతకుముందు ఒకసారి రిలీజ్ చేశాను 1650లో. మళ్ళీ ఆ శారీస్ కూడా ఉన్నాయన్నమాట. ఓకేనండి, అన్నీ కూడా కాటన్సేనండి. అన్నీ కూడా విత్ బ్లౌజ్ శారీస్ అండి. ఎవ్రీ శారీ ఈజ్ విత్ బ్లౌజ్. చాలా బాగున్నాయండి, ఎక్సలెంట్ ఉన్నాయి. ఇదిగోండి, ఇది చూడండి ఎంత బాగుందో. పీచ్ కలర్ అండి, వైట్ బ్యాక్గ్రౌండ్, లైట్ యాష్ కలర్ విత్ పీచ్ కలర్. ఎక్కువ ఓపెన్ చేయనండి నేను, జస్ట్ మీకు ఏంటంటే కావాలి అనుకున్న వాళ్ళకి మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తాను అనమాట. ఇదిగోండి, బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇట్లా ఇచ్చారు. చాలా బాగుందండి, బ్లౌజ్ మెటీరియల్ కూడా చాలా బాగుంది. ఎంపీ కాటన్స్ అండి ఇవి. ఇదిగోండి, అంతా కూడా డైమండ్ షేప్లో ఇచ్చారనమాట. బ్యాక్గ్రౌండ్ కూడా వైట్ డైమండ్ ఉంది, తర్వాత యాష్ కలర్ అంటే మన గ్రే కలర్లో ఉంది డైమండ్ ఒకటి, ఒకటేమో పీచ్ కలర్లో ఉందన్నమాట. చాలా బాగుందండి. పైన కింద కూడా బోర్డర్ వచ్చింది. పళ్ళు ఒకటి చూపిస్తాను. మంచి కాటన్స్ అండి, చాలా వెయిట్లెస్గా ఉన్నాయి. అస్సలు వెయిట్ లేవండి శారీస్. 100% కాటన్స్ అండి. ఇది పళ్ళు పార్ట్ అండి మనకి. దిస్ ఈస్ పళ్ళు పార్ట్ అనమాట. ఓకేనా. బ్లౌజ్ ఏమో మనకి విడిగా ఇచ్చేసాడు అనమాట. శారీ అంతా కూడా డైమండ్ డిజైనేనండి మొత్తం. చూసుకోండి, ఎవరు కావాలో ఇట్లాగే స్క్రీన్ షాట్ తీసి పెట్టి బుక్ చేసేసుకోండి. పైన కింద కూడా చక్కగా మంచి పీచ్ కలర్లో డైమండ్ డిజైన్ వచ్చిందన్నమాట. చాలా బాగుందండి, చూడండి. 100% కాటన్, చాలా వెయిట్లెస్గా ఉన్నాయండి. అవసరాన్ని బట్టి స్టార్చ్ పెట్టుకోవచ్చు మనం. తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవాలి, హోమ్ వాష్ చేసుకోవచ్చు. ఓకేనా. శారీ కాస్ట్ వచ్చి మనకి 1175 అండి. ఇవి విక్టరీ పేరుతో రిలీజ్ చేశారన్నమాట ఎంపీ కాటన్స్ వాళ్ళు. ఎంపీ ప్రింట్స్ మాట ఇది. ఓకేనా, డిజిటల్ ప్రింట్స్ అన్ని. నేను 1175 ఫ్రీ షిప్పింగ్ అండి. దీంట్లోనే ఇది ఇంకొక కలర్ అనమాట. సేమ్ అదే దాంట్లో కలర్ డిఫరెంట్ అనమాట. ఈ కలర్ వచ్చేటప్పటికి లైట్ గ్రీన్ అవుతుందండి. గ్రీన్ అండ్ గ్రే కలర్ అనమాట. అబ్బా ఎంత బాగుందో చూడండి. అసలు కట్టుకుంటే చాలా అందంగా ఉంటుందండి. బ్యూటిఫుల్. కాటన్స్ ఇష్టపడే వాళ్ళు అయితే అసలు వదిలిపెట్టరు. ఎంత బాగుందోనండి. మెటీరియల్ కూడా, ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి. మీకు డౌట్ లేకుండా తీసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ అయితే కానీ 100% గ్యారంటీ ఫ్యాబ్రిక్ అన్నమాట. ఇదిగోండి, మీకు పళ్ళు వచ్చేటప్పటికి ఇట్లా ఉంటుందండి. దిస్ ఇస్ పళ్ళు పట్టు అండి, మడిచాడనమాట. అటు నుంచి ఇక్కడ వరకు వస్తుంది అన్నమాట పళ్ళు. ఓకేనా. ఇక్కడ వరకు పళ్ళు ఉంది. దిస్ ఇస్ పళ్ళు పార్ట్. కట్టుకుంటే ఇలా ఉంటుందండి. శారీ మొత్తం డైమండ్ డిజైన్ అండి. పైన కింద బోర్డర్ వచ్చింది మనకి. బ్లౌజ్ వచ్చేటప్పటికి విడిగా వచ్చింది. 1175 ఫ్రీ షిప్పింగ్ అండి. దిస్ ఇస్ బ్లౌజ్ అండి. బ్లౌజ్ కూడా చాలా బాగుందండి. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. 1175 ఫ్రీ షిప్పింగ్ అండి. అట్లాగే ఇది వచ్చేటప్పటికి మనకి చక్కటి పింక్ అండి, డార్క్ అండ్ లైట్ పింక్ అండి విత్ యాష్ కలర్తో, అంటే మన గ్రే కలర్తో వచ్చిందన్నమాట. ఒక డైమండ్ గ్రే ఉంది, ఒక డైమండ్ వైట్ ఉంది, ఒక బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి లైట్ వైట్, దాని మీద గ్రే అండ్ పింక్ కలర్స్తో వచ్చిందన్నమాట. ఇదిగోండి, దిస్ ఇస్ పళ్ళు. లోపలికి ఉంది పళ్ళు. ఇది పళ్ళు పాట్ అండి. దిస్ ఇస్ పళ్ళు పాట్ మీకు. ఓకేనా. శారీ అంతా కూడా మీకు డైమండ్ డిజైన్ అండి. పైన కింద బోర్డర్ ఉంది విత్ బ్లౌజ్. శారీ ఎంపీ కాటన్స్ అండి ఇవన్నీను. ఇదిగోండి, దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి. 1175 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇవి సుచిత్ర కాటన్స్ అండి. ఇప్పుడు నేను చూపించబోయాయి కరిష్మాలో సుచిత్ర కాటన్స్ మాట. ఇవి కూడా చాలా బ్రాండెడ్ నేమ్ అండి. కరిష్మాలోనే సుచిత్ర కాటన్స్ మాట. ఇవన్నీ కూడా ఫుల్ ప్రింట్ శారీస్ అండి. ఓపెన్ చేసి కడితే శారీ ఈ రకంగా ఉంటుందండి. ఇది శారీ అండి. ఓవరాల్ శారీ ఇలా ఉంటుంది అన్నమాట ఓపెన్ చేసి కడితే.
ఇది ఒకలాంటి రమా గ్రీన్ అవుతుందండి. మొత్తం కూడా మ్యాంగో కాదండి, ఈకల్ అండి. మ్యాంగో మీద మ్యాంగో డిజైన్, మ్యాంగో మీద మనకి అంటే పికాక్ ఫెదర్స్ లాగా ఇచ్చాడనమాట. చాలా బాగుందండి. ఎంత వెయిట్లెస్గా ఉందోనండి శారీ అయితే, చాలా వెయిట్లెస్ అండి. చాలా అంటే చాలా బాగుందండి. ఎక్సలెంట్ ఉందండి శారీ అయితే. ఇగో ఇదంతా కూడా పళ్ళు పాట్ అండి. దిస్ ఇస్ పళ్ళు పాట్. ఓకేనా. శారీ అంతా మీకు ఇట్లా ఉంటుంది అన్నమాట. శారీ మొత్తం మ్యాంగో డిజైన్ అండి. ఎంత బాగుందో చూసుకోండి. ఎవరికి పైన కింద కూడా బోర్డర్ ఉంది మనకి. చాలా వెయిట్లెస్గా ఉన్నాయండి. ఇగో దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. 1150 ఫ్రీ షిప్పింగ్ అండి. 1150 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇవన్నీ సుచిత్ర కాటన్ అండి. కరిష్మాలో సుచిత్ర కాటన్ అన్నమాట. ఇవన్నీ కూడా క్యాటలాగ్ శారీస్ అండి. కంపల్సరీ అన్నిటికీ ఇక ఇట్లా ఓపెన్ చేసి కడితే ఇలా ఉంటుందండి పిక్చర్. ఓపెన్ చేసి కడితే ఈ రకంగా ఉంటుంది పిక్చర్. ఇది కూడా సేమ్ డిజైన్ అండి, కలర్ వేరియేషన్ అనమాట. సేమ్ ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపించాను కదా గ్రీన్, సేమ్ అదే డిజైన్, కలర్ వేరు అనమాట అంతే. ఇక మ్యాంగో డిజైన్ అండి. ఎంత బాగుందో. రెడ్ అండి, పింక్ అండ్ రెడ్ లాగా ఉంది. రెడ్ కంటే కూడా పింక్ అనే చెప్పొచ్చండి. ఇదిగో దిస్ ఇస్ పళ్ళు పార్ట్. ఎంత బాగుందో చూడండి పళ్ళు. దిస్ ఇస్ పళ్ళు పార్ట్. అట్లాగే ఓవరాల్ శారీ వచ్చి మీకు ఈ రకంగా ఉంటుందండి. ఓకేనా. శారీ కాస్ట్ వచ్చి 1150 అండి. 1150 ఫ్రీ షిప్పింగ్ విత్ బ్లౌజ్ శారీ అనండి ఇది కూడాను. దిస్ ఇస్ బ్లౌజ్ అండి. సెల్ఫ్ డిజైన్ ఉంది బ్లౌజ్ మీద కూడా. ఓకేనా. చాలా బాగున్నాయండి, ఎక్సలెంట్ ఉన్నాయి, తీసుకోండి. 1150 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇప్పుడు దాంట్లోనే ఇది వచ్చేటప్పటికి మనకి బ్లూ అండి. బ్లూ కలర్ అండి. చక్కగాను ఇండిగో బ్లూ లాగా ఉంది నాకైతే. చూడండి ఎంత బాగుందో. ఓపెన్ చేసి కడితే ఈ రకంగా ఉంటుందండి. సేమ్ డిజైన్ అండి. శారీ డిజైన్ అయితే ఒకటే, కలర్ వేరియేషన్స్ అన్నమాట అంతే. అంతా కూడా మ్యాంగో డిజైన్ అండి. ఎంత బాగుందో చూడండి. శారీ కింద బార్డర్ ఉంది. శారీ అంతా కూడా డిజైన్ అండి. చక్కటి కలర్ అండి. ఎవరు తీసుకుంటారో కానీ ఎక్సలెంట్ కలర్ ఇది. ఇదో ఓవరాల్ శారీ వచ్చి మీకు పళ్ళు వచ్చి ఇలా ఉంటుందండి. ఓకేనా. ఓవరాల్ శారీ వచ్చి అంతా కూడా మ్యాంగో డిజైన్ ఇట్లా ఉంటుందండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుంది. ఇక బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇట్లా వచ్చిందండి సెల్ఫీ డిజైన్తో. చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను వేసుకున్న బ్లౌజ్ కూడా మ్యాచ్ అవుతుంది. చాలా చక్కటి కలర్ అండి ఇది. ఇంగ్లీష్ కలర్ అని చెప్పచ్చు. 1150 ఫ్రీ షిప్పింగ్ అండి. అట్లాగే ఇప్పుడు దాంట్లోనే ఇది కొంచెం మనకి ఒకలాంటి బ్రౌన్ అండ్ బ్రిక్ కలర్ లాగా ఉంది ఇది. శారీ ఓపెన్ చేసి కడితే ఈ రకంగా ఉంటుందండి. ఇదిగో ఎంత బాగుందో చూడండి. చక్కటి ఇది బ్రిక్ అండ్ అంటే మనకి బ్రౌన్ అండ్ బ్రిక్ లాగా ఉందండి. చాలా బాగుందండి. చీర భలే వెయిట్లెస్ ఉందండి. శారీ అయితే చాలా వెయిట్లెస్ ఉందండి. పళ్ళు పార్ట్ అండి ఇది. అట్లాగే ఓవరాల్ శారీ వచ్చి మీకు ఈ రకంగా ఉంటుందండి. శారీ అంతా మ్యాంగో డిజైన్ అన్నమాట ఇట్లా ఉంటుంది. ఓకేనా. శారీ కాస్ట్ వచ్చి 1150 ఫ్రీ షిప్పింగ్ అండి. బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇట్లా ఉంటుందండి. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. 1150 ఫ్రీ షిప్పింగ్ అండి. పై నెంబర్స్లో బుక్ చేసుకోండి. నేను ఇచ్చే నెంబర్లో మీరు అమౌంట్ వేసి స్క్రీన్ షాట్ పెట్టి మీ అడ్రస్ పెట్టగానే అదే రోజు మేము డిస్పాచ్లో పెట్టేస్తామండి. అట్లాగే నో ఎక్స్చేంజ్, నో రిటర్న్స్ అండి. ఓకేనా. అట్లాగే మీ దగ్గర అంటే కొత్త వారికి చెప్తున్నానండి, మీ ఏరియాలో డిటీటీసీ కొరియర్ సర్వీస్ ఉందా అని అడిగి మీరు బుక్ చేసుకోండి. ఓకేనా.
ఎవరికైనా శారీ డ్యామేజ్ ఉంటుంది లేకపోతే మిస్ప్రింట్ పడుతుందని అనుమానం ఉంటే మాత్రం ఓపెనింగ్ వీడియో పెట్టాలండి. అంటే మీరు ప్యాకెట్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి మొదలుపెట్టి ఎండింగ్ వరకు వీడియో తీసి ఆ వీడియోలో ఏమీ లేకపోతే నాకు పెట్టకండి. ఏమైనా ఉంటే మాత్రం కంపల్సరీ నాకు పెట్టండి. అప్పుడు నేను సొల్యూషన్ ఏంటో ఆలోచించి చెప్తాను మీకు. ఇదిగోండి, ఇది వచ్చేటప్పటికి ఒకలాంటి బ్లూ కలర్ అండి. బ్లూ చూడండి, వైలెట్టా బ్లూ అనేది నాకు అర్థం కావట్లేదు. వైలెట్ అదే ఇండిగో బ్లూ లాగా ఉంది చూడండి. ఓపెన్ చేసి కడితే ఇలా ఉంటుందండి. ఇది కూడా 1150 అనండి విత్ బ్లౌజ్ శారీ. క్రీపర్ డిజైన్ అండి. ఇందాకటి వరకు మ్యాంగో డిజైన్, ఇప్పుడు డిజైన్ మారింది. ఇదంతా క్రీపర్ అంటే కొమ్మలు, లతలు కొమ్మలు అంటాం కదా, అట్లా అన్నమాట. కొమ్మలను పువ్వులు ఉన్నాయన్నమాట. ఇక చిన్న బోర్డర్ అండి, పైన కింద కూడా చిన్న బోర్డర్ వస్తుంది అన్నమాట. ఇది డిజైన్ మారింది మళ్ళీ. ఇక మీకు ఇగో చూసారా, పళ్ళుకి వచ్చేసరికి పెద్ద పెద్ద మ్యాంగో వస్తాయి ఇచ్చాడు. దిస్ ఇస్ పళ్ళు పట్టు అండి. శారీ అంతా కూడా క్రీపర్ డిజైన్ అండి, ఇట్లా ఉంటుంది శారీ అంతా కూడా. ఓకేనా. దీనికి బ్లౌజ్ వచ్చేటప్పటికి సెల్ఫ్ డిజైన్తోనే ఇచ్చాడు. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. ఇది బ్లౌజ్ అండి. 1150 ఫ్రీ షిప్పింగ్ అండి. అట్లాగే ఇప్పుడు మళ్ళీ క్రీపర్ డిజైన్లోనే ఇంకా 2 కలర్స్ ఉన్నాయి, చూపిస్తున్నానండి. గ్రీన్ కలర్ అండి, ఒకలాంటి రమా గ్రీన్ అవుతుంది. ఓపెన్ చేసి కడితే ఈ రకంగా ఉంటుందండి చీర. ఓపెన్ చేసి కడితే ఇటు రకంగా ఉంటుంది. దీంట్లోనే రామా గ్రీన్లో క్రీపర్ డిజైన్ అండి. పైన కింద చిన్న బార్డర్ వస్తుంది అన్నమాట. చీరంతా కూడా ఫుల్ డిజైన్ ఇలాగే ఉంటుందండి. ఇందాక ఓపెన్ చేసి చూపించాను కదా ఒక చీర, అదేనండి. బార్డర్ మీకు పళ్ళుకి వచ్చేటప్పటికి చక్కగా ఇట్లా మ్యాంగో డిజైన్ ఉంటుంది అన్నమాట. ఓకేనా. శారీ కాస్ట్ వచ్చి 1150 ఫ్రీ షిప్పింగ్ అండి. ఓవరాల్ శారీ ఈ రకంగా ఉంటుందండి. ఇది బ్లౌజ్ పీస్ అండి. 1150 ఫ్రీ షిప్పింగ్. దాంట్లోనే ఇది మీకు పింక్ అండి, అంటే మన రాణి పింక్ లాగా ఉంది. నాకైతే రాణి పింకేను. శారీ ఓపెన్ చేసి కడితే ఈ రకంగా ఉంటుందండి. ఓపెన్ చేసి కడితే ఈ రకంగా ఉంటుంది. శారీ వచ్చేటప్పటికి మొత్తం క్రీపర్ డిజైన్ మనకి ఇట్లా ఉంటుందండి. మొత్తం శారీ ఈ రకంగా ఉంటుందండి. అంతా కూడా ఇట్లా డిజైన్ పైన కింద బోర్డర్. మీకు పళ్ళు వచ్చేటప్పటికి మామిడి పిందెలతో ఉంటుంది అన్నమాట. ఇది మ్యాంగో డిజైన్ చూడండి ఎంత బాగుందో పళ్ళు. దిస్ ఇస్ పళ్ళు పార్ట్. ఓకేనా. శారీ అంతా కూడా క్రీపర్ డిజైన్ అండి, పైన కింద కూడా బోర్డర్ ఉంది మనకి. ఇవి కరిష్మాలో మనకి సుచిత్ర వాళ్ళు కాటన్స్ అన్నమాట. ఇవి సుచిత్ర కాటన్ అన్నీ కూడా కేటలాగ్ శారీస్ అండి. ఇవి బ్రాండెడ్ నేమ్స్. ఇగో ఇది వచ్చేటప్పటికి శారీ షింక్ అవటం కానీ తర్వాత ముడత పడతాం కానీ అలాంటివి ఏమి ఉండవండి. ఇవన్నీ కూడా బ్రాండెడ్ శారీస్. ఇగోండి బ్లౌజ్ పీస్ అండి. 1150 ఫ్రీ షిప్పింగ్ అండి. అట్లాగే ఇది వచ్చేటప్పటికి మనకి ఒకలాంటి బ్రౌన్ కలర్ అవుతుందండి. కొంచెం బ్రిక్ అండ్ బ్రౌన్. ఓపెన్ చేసి కడితే ఈ రకంగా ఉంటుందండి శారీ. ఇది కూడా క్రీపర్ డిజైన్ శారీ అనండి. ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. ఓకేనా. తర్వాత మనకి పళ్ళుకి వచ్చేటప్పటికి మ్యాంగో డిజైన్తో ఉంటుంది. చాలా బాగుంటుందండి, కడితే మాత్రం ఎక్సలెంట్ ఉంటుందండి శారీ. ఇది పళ్ళు పార్ట్ అండి. ఓకేనా. ఓవరాల్ శారీ ఇట్లా ఉంటుంది అన్నమాట. మొత్తం కూడా క్రీపర్ డిజైన్. ఓకేనా. 1150 ఫ్రీ షిప్పింగ్ అండి. బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇది దిస్ ఇస్ బ్లౌజ్ పీస్.
ఇక్కడితో ఈ కరిష్మాయి అయిపోయినాయండి. ఇప్పుడు మనం ఎంపీ కాటన్స్లోనే ఇవన్నీ కూడా ఎంపీ ప్రింట్స్ అండి. ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్తో ఇంతకుముందు రిలీజ్ చేశాను నేను. డిజిటల్ ప్రింట్స్ లాస్ట్ వీక్ ఎప్పుడో రిలీజ్ చేసినట్టున్నాను. అసలు ఎంత బాగున్నాయి అంటేనండి, మస్లిన్లో 100% కాటన్ అనమాట. ఇవి మొత్తం కాటన్ అండి, ప్యూర్ కాటన్, సాఫ్ట్ కాటన్ అనమాట. చాలా మృదువుగా చాలా మెత్తగా ఉందండి. మీకు కావాలంటే గంజి పెట్టుకోవచ్చు, అవసరం లేదనుకుంటే వదిలేయచ్చు. నేను కూడా ఒక శారీ తీసుకున్నానండి, ఎక్సలెంట్ అండి. ఫాలింగ్ మెటీరియల్ చాలా అంటే చాలా బాగుందండి. ఇది చూసేదారు ఎట్లా ఉందో, ఇది లైట్ గోధుమ రంగు అండి. బ్యాక్గ్రౌండ్కి వచ్చేటప్పటికి దీని మీద డిజిటల్ ప్రింట్స్ కాబట్టి మల్టీ కలర్స్తో ఉందండి. ఎక్సలెంట్ అండి. శారీస్ మాత్రం అసలు వంక పెట్టే పని లేదండి. అసలు అన్ని సీజన్స్లో కూడా యూజ్ అవుతాయండి ఇవి. చక్కగా మనకి ఏంటంటే డైలీ యూజ్, ఆఫీస్ యూజ్, అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి కూడా చాలా బాగా పనిచేస్తాయండి. కొంచెం మనం ఏంటంటే మనం డెలికేట్లో పెట్టి వాష్ చేసుకుంటే సరిపోతుందండి. మీకు అవసరం అనుకుంటే గంజి పెట్టుకోండి, స్టిఫ్ కావాలనుకున్న వాళ్ళు. అదర్వైజ్ అసలు ఈ మెటీరియల్కి అయితే నాకైతే గంజి కూడా అవసరం లేదని అనుకుంటున్నాను నేనైతే. ఇదిగోండి, దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి. ఇవన్నీ కూడా విత్ బ్లౌజ్ శారీస్ అండి. ఎంత బాగుందో చూడండి. ఇదంతా కూడా పళ్ళు పార్ట్ అండి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్. చాలా అంటే చాలా బాగున్నాయండి. ఒక్కసారి కట్టి చూడండి, మళ్ళీ మళ్ళీ అడుగుతారు ఇవే. కట్టుకుంటే ఈ రకంగా ఉందండి. అన్ని ఏజ్ల వాళ్ళకి బాగుంటుందండి. ఇగో ఓవరాల్ శారీ ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చేటప్పటికి మీకు 1650 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇగోండి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇదండి, సెల్ఫ్ డిజైన్తో ఇచ్చాడనమాట. చక్కటి బ్రౌన్ అండి, లైట్ బ్రౌన్, ఇంగ్లీష్ కలర్ అండి. ఎవరు తీసుకుంటారో కానీ ఎక్సలెంట్ అండి, చాలా ఎక్సలెంట్ అండి. కలర్ మాత్రం 1650 ఫ్రీ షిప్పింగ్ అండి. దాంట్లోనే ఇదొకటి ఆరెంజ్ అండి, రెడ్డిష్ ఆరెంజ్ అన్నమాట. ఇది సేమ్ అండి, ఇది కూడా మొత్తం కూడా కొంచెం ఫ్లోరల్ ప్రింటేనండి. అంతా కొద్దిగా పెద్ద పూలు మాట ఇవి. నేను కూడా సేమ్ తీసుకున్నానండి ఇదే సారీ. నా దగ్గర కూడా ఇదే సారీ ఉంది. దిస్ ఇస్ పళ్ళు పార్ట్. ఓకేనా? ఓవరాల్ శారీ వచ్చి మీకు ఈ రకంగా ఉంటుందండి. కట్టుకుంటే ఎంత బాగుందంటే, ఫస్ట్ తీగానే దీని మీద పడింది నా చూపు కూడా, వెంటనే తీసేసుకున్నాను అనమాట. కట్టి చేశాను కదా లాస్ట్ వీడియోస్లో, ఒక వీడియో ఉంది నాది, టైలర్ దగ్గర ఉంది ఇప్పుడు. ఇది వచ్చేటప్పటికి మనకి బ్లౌజ్ పీస్ అండి. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. చక్కగా కుట్టించుకోవచ్చు అండి బ్లౌజ్ పీస్ కూడాను. ఎంత బాగున్నాయోనండి, అసలు కాటన్ అంటే నమ్మలేం. అసలు అంత మనకి ఎట్లా ఉందంటే, సాఫ్ట్ కాశ్మీరీ సిల్క్ ఉంటుంది చూసారా, లేదా మన ప్యూర్ సిల్క్స్ ఉంటాయి కదా సాఫ్ట్, అట్లా ఉందండి. అసలు ఎంత మెత్తగా మెటీరియల్ మాత్రం చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉందండి. ఎక్సలెంట్ అండి. 1650 ఫ్రీ షిప్పింగ్ అండి. అట్లాగే ఇది వచ్చేటప్పటికి గ్రీన్ కలర్, ఎంత బాగుందోనండి, మంచి గ్రీన్ అండి. ఇది చాలా బాగుందండి, బ్యూటిఫుల్ గ్రీన్. చూడండి ఎంత బాగుందో, ఎక్సలెంట్ అండి. ఇంగ్లీష్ కలర్, దీని మీద మల్టీ కలర్స్తో ఇచ్చాడనమాట. ఇది కూడా అంతాను ఫ్లోరల్ డిజైనేనండి. అయ్యో చూడండి. అట్లాగే మనకి ఓవరాల్ శారీ వచ్చి ఇలా ఉంటుందండి. 1650 అండి శారీ కాస్ట్, ఫ్రీ షిప్పింగ్ అండి. అయ్యో ఇది వచ్చేటప్పటికి మీకు బ్లౌజ్ పీస్ అండి, లోపలికి మడిచింది. నేను కొంచెం ఓపెన్ చేసి చూపిస్తాను. ఇదిగోండి ఇట్లా ఉంటుంది. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి. 1650 ఫ్రీ షిప్పింగ్ అండి. అసలు ఎంత బాగున్నాయోనండి శారీస్. అందరూ తీసుకొని ట్రై చేయండి ఒక్కసారి. ఇవి వచ్చేటప్పటికి అన్నీ కూడా పేస్టల్ కలర్స్ అండి, లైట్ కలర్స్. అసలు ఇక లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు అయితే అసలు వీటిని వదిలిపెట్టరండి. డిజిటల్ ప్రింట్స్, కాటన్, ప్యూర్ కాటన్స్ అండి, 100% కాటన్. అసలు ఇప్పుడే బేళ్ళు తీసి తీస్తున్నాం అన్నమాట ఇవన్నీ. ఇగోండి ఓవరాల్ శారీ ఈ రకంగా ఉంటుంది. చూడండి, ఇది లైట్ పిస్తా గ్రీన్ అండి, దాని మీద లైట్ డార్క్ గ్రీన్ ఉంది, మళ్ళీ మీకు బ్రౌన్ ఉంది, ఇంకా చాలా కలర్స్తో ఇచ్చాడు. అన్ని డిజిటల్ ప్రింట్స్ అండి, ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్. ఇగోండి పళ్ళు వచ్చేటప్పటికి ఈ రకంగా ఉంటుందండి. పళ్ళు మీకు ఈ రకంగా ఉంటుంది. శారీ కట్టుకుందాం, ఉరికి పెట్టి చూపిస్తా చూడండి. అసలు ఎంత బాగున్నాయోనండి చీరలు. ఇగోండి ఎంత బాగుందో చూడండి. అసలు మెత్తగానండి, ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయండి. ఇంకా ఈ డిజైన్లో తీయలేదు నేను, నెక్స్ట్ ఈ డిజైన్లో తీయాలి. ఇక ఇగోండి అంటే లోపలికి ఉండటం వల్ల మనం
ఫుల్గా ఓపెన్ చేసి చూపించలేకపోతున్నాం అండి. బ్లౌజ్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడండి. ఇదిగో దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. దగ్గర దగ్గర 1 మీటర్ వరకు ఇచ్చాడండి బ్లౌజ్ కూడా. మంచి హైట్ ఉన్నాయండి శారీస్. అట్లాగే విత్ కూడానండి అందరికీ సరిపడా ఉన్నాయండి. ఎంత బాగున్నాయో చూడండి. అసలు చిన్నాళ్ళు పెద్దాళ్ళు అందరూ కట్టుకోవచ్చండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. 1650 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇది కూడా లైట్ పీచ్ అండ్ ఆరెంజ్ షేడ్లో ఉందండి. ఫుల్ డిజైన్ సేమ్ అదే డిజైన్, కలర్ వేరియేషన్. ఏమున్నాయిలేండి చీరలు. లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు అయితే అదిరిపోతాయండి. ఇదిగోండి పళ్ళు పాట్ అండి ఇది. దిస్ ఈజ్ పళ్ళు పాట్. ఇది ఓవరాల్ శారీ అండి. దిస్ ఈజ్ ఓవరాల్ శారీ. ఓకేనా. దీనికి కూడా బ్లౌజ్ ఇందాక దానికి వచ్చింది కదా అట్లాగే ఉంటుందండి. ఇక లోపలికి మడిచి ఉందన్నమాట. దిస్ ఈజ్ బ్లౌజ్ పీస్ అండి. దిస్ ఈజ్ పింకిష్ పీచ్ అండి కలర్. పింకిష్ పీచ్. ఓకేనా. అన్నిటిండా పేపర్లేనండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. అంటే ఇవి డిజిటల్ ప్రింట్స్ అవటం వల్ల లైట్ పేస్టల్ కలర్స్ కాబట్టి పెద్దవాళ్ళు కట్టుకున్నా కూడా ఎబ్బెట్టుగా అయితే ఏమి ఉండదండి. ఎందుకంటే పర్టికులర్గా చూస్తే తప్ప మనకి తెలియదు అన్నమాట. అంత బాగున్నాయి డిజైన్స్. ఇది వచ్చేటప్పటికి మనకి ఒకలాంటి రామ గ్రీన్ బ్రౌన్ అట్లా వచ్చిందన్నమాట. అసలు ఎంత బాగుందో చూడండి అసలు. దిస్ ఇస్ పళ్ళు పాట్ అండి. దిస్ ఇస్ పళ్ళు పాట్. ఇది కూడా ఇంగ్లీష్ కలరేనండి. ఎంత బాగుందంటే అసలు అంత బాగుందండి. ఇది ఓవరాల్ శారీ ఈ రకంగా ఉంటుందండి. కట్టుకుంటే ఎక్సలెంట్ ఉంటుందండి. బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు లోపలికి మరిచి ఉంటుంది కదండి, కొంచెం డార్క్గా ఉంటుంది బ్లౌజు. ఇగోండి ఇగోండి దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి. ఇది బ్లౌజ్ పీస్ మీకు. ఓకేనా. చాలా బాగున్నాయండి. ట్రై చేయండి, అందరూ ఒక్కసారి ట్రై చేయండి. నా మాట మీద నమ్మకం ఉంచి. చాలా మెత్తగా ఉన్నాయండి ఇవి. 100% ప్యూర్ కాటన్స్ అండి. అట్లాగే ఇది వచ్చేటప్పటికి ఇది కూడా సేమ్ డిజైన్, కొంచెం అదే డిజైన్ పింక్ అండ్ మన గ్రే కలర్ కలిస్తే ఎట్లా ఉంటుందో 2 కలర్స్ కలిపి వచ్చింది అన్నమాట. ఇది చాలా మల్టీ కలర్స్ ఉన్నాయండి. అంటే డిజిటల్ ప్రింట్స్ అండి ఇవన్నీ కూడా మనకి మన ఏంటి గార్డెన్ సిల్క్ జార్జెట్స్ మీద ఇచ్చే ప్రింట్స్ అన్నమాట. అవి కాటన్ మీదకి తీసుకొచ్చారన్నమాట. ఇదండి. ఇగో దిస్ ఇస్ పళ్ళు పట్టు అండి. దిస్ ఇస్ పళ్ళు పాట్. ఇది వచ్చేటప్పటికి మనకి మొత్తం ఓవరాల్ శారీ ఇదే ప్రింట్ మీద ఉంటుందండి. పైన కింద బోర్డర్ మనకి. ఓకేనా. బ్లౌజ్ వచ్చేటప్పటికి లోపలికి మడిచి ఉంటుంది. సెల్ఫీ డిజైన్తో ఇస్తాడు అన్నమాట. లైట్ పింక్ మీద సెల్ఫీ డిజైన్తో ఇస్తాడు. పింక్ కదండి, యాష్ కలర్ అంటే మన ఇది ఏమంటారు గ్రే కలర్ మీద ఇచ్చాడండి. ఇదిగోండి కాంట్రాస్ట్ బ్లౌజ్ అన్నమాట. ఇక చూసారా ఎంత బాగుందనండి బ్లౌజ్. శారీ కాస్ట్ వచ్చి 1650 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇప్పుడు అవేమో కొంచెం పెద్ద పూలు అండి. ఇవి వచ్చేటప్పటికేమో కొంచెం మీడియం సైజ్ పూలు అన్నమాట, తగ్గినాయి అన్నమాట. సేమ్ అండి ఇవి కూడాను సేమ్ మెటీరియల్, డిజైన్ మారిందన్నమాట. ఎంత బాగుందోనండి. లైట్ గ్రే కలర్ అండి ఇది. గ్రే కలర్ మీద ఆరెంజ్, మళ్ళీ పీచ్ కలర్, చాలా మల్టీ కలర్స్తో ఇచ్చాడండి. ఇవ్వండి దిస్ ఇస్ పళ్ళు పాట్ అండి. దిస్ ఇస్ పళ్ళు పాట్. ఓవరాల్ శారీ వచ్చేటప్పటికి మీకు ఈ రకంగా ఉంటుందండి. ఎల్లో, మస్టర్డ్ ఎల్లో, ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడండి. డిజైన్ మారిందన్నమాట. ఇది కొంచెం పువ్వులు కనపడుతున్నాయి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. అట్లాగే దీనికి బ్లౌజ్ వచ్చేటప్పటికి గ్రే కలర్ మీదే ఉంటుంది. లోపలికి మడిచింది. ఇదిగో ఇది బ్లౌజ్ పీస్ అండి. దిస్ ఈజ్ బ్లౌజ్ గ్రే కలర్ మీద ఉందన్నమాట. ఓకేనా. 1650 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇది వచ్చేటప్పటికి మీకు ఒకలాంటి గ్రీన్ అండి. గ్రీన్లో ఒక షేడ్ అవుతుందండి. ఇంగ్లీష్ కలర్స్ ఏనండి అన్నీను. చాలా లైట్ కలర్స్, మస్టర్డ్ ఎల్లో అన్నీ కూడా ఉన్నాయి. దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి చూసుకోండి. ఇదిగో దిస్ ఇస్ పళ్ళు పాట్ అండి.
సేమ్ డిజైన్ పళ్ళు పట్టు, పైన కింద బోర్డర్ ఉందండి, సన్న బోర్డర్ అనమాట. ఇగో 100% కాటన్స్ అండి, ప్యూర్ కాటన్స్ ఇవి. ఇక కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఎంపీ కాటన్స్ అండి, ప్యూర్ కాటన్స్, అన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ అండి. ఓవరాల్ సారీ ఈ రకంగా ఉంటుందండి. మీకు బ్లౌజ్ వచ్చేటప్పటికి లోపలికి మడిచి ఉంటుందండి. ఇక దీని మీద ఇచ్చారు అన్నమాట. ఎంత పెద్ద బ్లౌజ్ ఉందోనండి, బ్లౌజ్ కూడా చాలా దూరం ఉంది బ్లౌజ్. ఇక దిస్ ఇస్ బ్లౌజ్ అండి. అట్లాగే ఇది ఇచ్చాడండి, బోర్డర్ ఇచ్చాడు బ్లౌజ్కి. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి. ఓకేనా, 1650 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇది వచ్చేటప్పటికి మనకి ఒకలాంటి పింక్ అండి, మన బర్గండీ కలర్లో లైట్ మాట కలర్, ఇంగ్లీష్ కలర్స్ కండి. బ్యాక్గ్రౌండ్ వచ్చేటప్పటికి మీకు మొత్తం కూడాను గ్రే కలర్ అండి. గ్రే కలర్కి మన బర్గండీ కలర్, లైట్ బర్గండీ కలర్ ఫ్లవర్స్ ఇచ్చాడు మాట. ఇగోండి, చాలా కలర్స్ ఉన్నాయి. ఇగోండి, దిస్ ఇస్ పళ్ళు పట్, దిస్ ఇస్ ఓవరాల్ శారీ ఈ రకంగా ఉంటుందండి. ఓకేనా, బ్లౌజ్ వచ్చేటప్పటికి లోపలికి మడిచి ఉంటుంది, గ్రే కలర్ మీదే ఉంటుందండి బ్లౌజ్, గ్రే కలర్ మీదే ఉంటుందండి. ఓకేనా, 1650 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇకపోతే దీంట్లో దిస్ ఇస్ ది లాస్ట్ పీస్ అండి ఈ శారీస్లో. ఇది కూడా బ్యాక్గ్రౌండ్కి వచ్చేటప్పటికి ఒకలాంటి లెవెండర్ అండ్ గ్రే కలర్ కలిస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉందండి. 100% ప్యూర్ కాటన్స్ అండి ఇవి. డిజిటల్ ప్రింట్స్ అండి అన్నీను. ఇగో దిస్ ఇస్ పళ్ళు పాట్, దిస్ ఇస్ పళ్ళు పాట్. ఇది వచ్చేటప్పటికి ఓవరాల్ శారీ ఈ రకంగా ఉంటుందండి. శారీ ఎంత బాగుందో చూడండి, చక్కటి డిజైన్స్ అండి, పైన కింద బోర్డర్ ఉంది. మీకు బ్లౌజ్ పీస్ వచ్చేటప్పటికి లోపలికి మడిచి ఉంటుందండి. ఐ థింక్ నేను అనుకోవటం గ్రే కలర్ మీదే ఇచ్చి ఉంటాడు అనుకుంటున్నాను. అయ్యా ఇగో చూసారా ఎంత బాగుందో, లైట్ లెవెండర్ కలర్ అండి. శారీ కాస్ట్ వచ్చేటప్పటికి మీకు 1650 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ముగిసిపోయిందండి. నెక్స్ట్ మళ్ళీ మంచి చీరలతో మళ్ళీ మేము ముందుకు వస్తానండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వారందరూ కూడాను మంచి లైక్స్ ఇచ్చేసేయండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్తే.